భారతి రావే బయటికి రా నిన్ననే బయటికి రా బయటికి రావే భారతి బయటికి రావే పొద్దున్న లేదో వేలన్నారులా చంపేస్తాను చింపేస్తారని వాగావు ఇప్పుడు తిరిగి బదులు లోపల దాక్కున్నావటే రావే అమ్మా అమ్మ భారతి నువ్వు వెళ్ళొద్దమ్మా వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు వాడు మరీ రెచ్చిపోతాడమ్మా అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి వదలండి అమ్మా అమ్మా ఓయ్ రావే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చానా మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూంటాన్ని రౌడీనట్టు నోటికొచ్చేట్టు మాట్లాడతావా నువ్వు అవును నువ్వు కావకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది అది చెప్పడానికే వచ్చాను నేను రౌడీనే గూండానే అయితే నేను ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా తాకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా అందుకే నేను తాగొచ్చాను నేనెందుకు తాగానో తెలుసా పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కు తినాలి కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవ నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా చూడు నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి నువ్వే నా పెళ్ళాలివి ఇది ఫిక్స్ ముసలాళ్ళారా మీరు వినండి రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి అన్ని సిద్ధం చేసుకోండి ఏవైనా పిచ్చి వేషాలు వేసారో పుచ్చు లెగిరిపోతాయి ఓకే గుడ్ నైట్ పంతులు అయ్యా నేను భారతి మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుందండి సౌందర్య అమరీష్ పురి రచన రామిరెడ్డి మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి మీకు మాకు కూడా అన్నా రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ మేడం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చామని చెప్పా కాకపోతే భోజనాలకే ట్రబుల్ అయ్యేలా ఉందన్న మన లెవెల్కి సరిపోద్దు కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం హెడ్కి 400 అవుతుందని క్యాష్ కట్టమన్నాడు క్యాష్ నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టేలా లేడు సంగతి నేను చూసుకుంటానులే ఇదిగో పంతులు అయ్యా నీ వాటా కింద కళ్యాణ మండపం దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో మంత్రాలు కూడా నీకే ఉచితం అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా కాదని కాదు కాకపోతే గోల్డ్ కదా అని అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం అన్నా నీ దగ్గర కలర్ హౌస్ లేదా ఇక్కడ ఉంది లైఫ్ లో ఉందండి ఇది పెట్టు ఇక్కడ కౌంట్ లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా ఫుల్ ఒరిజినల్ ఈ పూట ఇది చాలు ఆవిడొస్తుంది ప్లీజ్ పక్కన పెట్టేసి తమలపాకులు చెప్పండి మంత్రి గారు పూజ అయిపోయింది కదా తీర్థం ఇవ్వండి కాలముచ్చారణం సర్వవ్యాసి నివారణం సమస్త నేను విన్నది నిజమేనా ఏంటి భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్ళి గొడవ చేసావట తనంటే నీకు అంత ఇష్టమా ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట చేస్తాను అయితే వెళ్ళి పెళ్లి ఆపు ఎవరిది నువ్వు ప్రేమిస్తున్న భారతిది మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి మాంగళ్య దేవతాయే నమః సుమంగళీర్యం మధురిమాతం సమేత వస్త్రదా ఏమిటి చూస్తున్నారు మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం ఎలా వస్తాడు
బాబు నీ కాళ్ళు పట్టుకుంటా నా మరవాళ్ళు ఏం చేయక అమ్మా కూర్చోవే. ఏయ్, నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఏయ్, ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పోతాడు. ఏయ్ భజంత్రి వాయించండి. ఏయ్ కూర్చోండి, మంత్రాలు చదవండి. తాళి మొత్తం నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. చూడా, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు? ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు ఈ తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్ళని ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? అక్షంతలు వేయండిరా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారేంట్రా? కదా తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారారు. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను, మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక ఉదయం లైన్ లో పడిపోయింది. లైట్ అర్పేసుకో. అయ్యో, వీడికి మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడా బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ ముచ్చటేదో చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహంపాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి
నీ చివరి రాత్రి. అరే గాలి సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా. చాలా ఇప్పటికే బాగైంది. అరే తమ్ముడు నీకు దండం పెడతానని నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాట